భారతీయ జనతా పార్టీ మీరు బీసీ బిడ్డగా అది ఇదని చాలా గొప్ప చెప్పారు. అయితే ఈటెల రాజేందర్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుని హోదా ఇవ్వడానికి వెనకడుగేస్తుంది అని చెప్పేసి వింటున్నాం. నిజమే అనుకోవచ్చా? అంటే కొంత జాప్యం జరగడం మాత్రం వాస్తవమే. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారికి ప్రెసిడెంట్షిప్ వచ్చిందనుకోండి, అధ్యక్షుడిగా నియమిస్తే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో 2029లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తాడు. ఈటెల గారు తప్ప వేరే వాళ్ళు పనికిరారా? పనికి రారని చెప్పట్లేదు. ఎందుకోసం వారు ఎవరి స్థాయిలో వారికి ఉన్నది. కానీ ఈటెల రాజేందర్ గారు గతంలో 2 సార్లు మంత్రిగా చేసాడు, ప్రతిపక్ష నాయకుడు పనిచేసాడు. ప్రతి లీడర్ నుంచి సామాన్య కార్యకర్త గుర్తుపట్టే ఈ రాష్ట్రంలో అంటే ఈటెల రాజేందర్ గారు. శేఖర్ యాదవ్ అనే వ్యక్తి ఈటెల రాజేందర్ మనిషి, భారతీయ జనతా పార్టీ మనిషి? నేను 100% పార్టీ మనిషిని. అదే విధంగా ఎంతైతే పార్టీని ప్రేమిస్తానో ఈటెల రాజేందర్ గారిని కూడా అంతే ప్రేమిస్తాను. 2 సమానమే, 2 కళ్ళు నాకు. పార్టీ రేవుకర్ను రాజేంద్ర గారు. ఈటెల రాజేందర్ గారు బయటకు వెళ్తే శేఖర్ యాదవ్ పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళారండి. ఒకవేళ వెళ్తే వెళ్ళారండి. నేనేమంటాడు, ఒకవేళ వెళ్ళారు అనుకోండి, వెళ్ళారని చెప్తున్నా కదా. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చే నాయకుడు మా నాయకుడు. భారతీయ జనతా పార్టీ విడిచిపెట్టి పోడు. ఓకే. అండ్ మరి ఈటెల రాజేందర్ మీద అంటే కొన్ని అప్పట్లో ల్యాండ్ కేసులు కావచ్చు, తర్వాత భూ ఆక్రమణల కబ్జాలు అవి అని చెప్పేసి రకరకాల కేసులు ఉన్నాయి. మళ్ళీ అవి ఎప్పుడు బయటికి వెళ్తే తెలియదు. అందుకని ఈటెల రాజేందర్ గారికి ఇవ్వట్లేదు. కేసులు లేవుపాడు లేవండి. ఈటెల రాజేందర్ గారు ఏమన్నంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా బయటికి వెళ్ళి రాలేదు, వారసులు అన్నాడు. ఎప్పుడైతే వారసులు అన్నాడో తర్వాత వీరన్న తర్వాత మళ్ళీ నాయన నర్సిరెడ్డి గారు కూడా అదే విధంగా అన్నారు. మొదటి నుంచి ఉద్యమం చేసిన ఈ పార్టీని కాపాడిన ఇవాళ ఎవరెవరు కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరి గురించి మౌన దూరం పెట్టడం అని చెప్పేసి ఆ రోజు వారు ఆ రకంగా అనడం వల్ల ఎన్నటికున్నా ఈటెల రాజేందర్తో నాకు కష్టం నష్టం అని చెప్పేసి కేసీఆర్ గారు భయపడి ఒక ఏమీ లేని ఆలేసులేదు ఏం లేదు అనవసరమైనటువంటి ఇష్యూ తీసుకొచ్చి ఆయన ఏదో బదనం చేయాలని చేశారు. కానీ ఆయన కఠిన ముత్యములు అంటాడు. ఆయనకు అవన్నీ ఏం లేవు. ఏ ప్రజలు కూడా బీద ప్రజలు ఆదుకునే నాయకుడు కానీ బీద ప్రజల భూములు కొనుక్కునే వ్యక్తి కాదు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ మనిషి, రేవంత్ రెడ్డికి బాగా దగ్గర. అందుకని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ని గెలిపించాడు. ఊరు పేరు తెలియని వ్యక్తికి డైరెక్ట్ మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చి అని ఏకీభవిస్తారా? అరే ఎట్లా అండి, ఊరు పేరు ఏంటంటే ఈటెల రాజేందర్ గారు అనేది రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గెలవాలని పట్నం మహేందర్ రెడ్డి అక్కడెక్కడో చెవెళ్ళ నుంచో అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టారు. తప్పండి. సాంగ్ లీడర్ అయిన పట్నం మహేందర్ అనేది ఇప్పుడు వారి భార్య ఉన్నారు సునీత రెడ్డి గారు. గతంలో జడ్పీ చైర్మన్ చేసింది ఉమ్మడి జిల్లాకు. ఆయన ఉమ్మడి జిల్లాకు మంత్రిగా చేసిండు. వాళ్ళు టఫ్ క్యాండిడేట్ అది. కానీ ప్రజలు కాంగ్రెస్ కంటే ఈటెల రాజేందర్ హుజరాబాద్ లో మరి అదేవిధంగా గజ్వేల్లో ఓడగొట్టాం కాబట్టి అట్లాంటి ప్రజానాయకుడు మన చట్టసభలో వారి యొక్క గొంతు వినపడాలని చెప్పేసి ప్రజా సంస్థ మాట్లాడే నాయకుడిని మనం కోల్పోయాలని చెప్పేసి ఇష్టంతో పార్టీలు ఖచ్చితంగా గెలిపించారండి. ఈటెల రాజేందర్ కి రేపు కేంద్ర మంత్రి ఇచ్చేసి వేరే నాయకులకి రాష్ట్ర అధ్యక్షుని హోదా ఇస్తారు. ఇప్పుడు మా కేంద్ర నాయకత్వం ఏది చేసినా మేము వారి యొక్క మాటను గౌరవించాలి. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ వ్యక్తి ప్రెసిడెంట్ కావాలని ప్రతి సామాన్యుడు కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోరుకుంటారు. ఓకే. మరి ఈటెల రాజేందర్ గారి సొంత కరీంనగర్ లో చూసుకున్నట్టయితే ఎంత మందిని గెలిపించుకోవడం అనేది జరిగింది, ఎంత మందిని టిఆర్ఎస్ ల నుంచి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ కేవలం అంత పెద్ద వ్యక్తి జైన్ అయినా కూడా 8 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్రదర్, రాజకీయాల పరిణామాలు అబద్ధపు హామీలతోటి భారతీయ జనతా పార్టీ చేసేదే ఇస్తుంది హామీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు 2000 ఇస్తాం, మేము 4000 ఇస్తాం, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప రైతు బంధు కూడా చూడండి మీరు, వాళ్ళు 10,000 ఇస్తాం మేము 15,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దిక్కులేదు ఎవరికి. కాబట్టి అట్లాంటి దొంగ హామీలతో వచ్చేది తప్ప కానీ వారు ఆ హామీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి నేను అంటా. ఎట్లా ఒకటైతుందండి? రేవంత్ రెడ్డి ఏదైనా డిఫెండ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండాల్సింది పోరాడాల్సింది పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఎందుకు చేస్తారండి? ఎవరు కూడా చేయరు. రోజు చూస్తలేరు మీరు కిషన్ రెడ్డి గారు ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి యొక్క మాటలు తిప్పి కొడుతున్నారో, బండి సంజయ్ గారు ఏ విధంగా తిప్పి కొడుతున్నారో మీరు చూస్తారు కదా. ఓకే. తెలంగాణ అడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకు తెలంగాణ మీద అంత కోపం మీకు? తెలంగాణ ఎందుకంటే 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 మినిస్టర్లు ఇచ్చారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎందుకు ద్రోహం చేస్తుంది?
చెప్తున్నారు కదా, మేము చర్చలకు సిద్ధం, ఇప్పటి వరకు రూపాయి అంటే రూపాయి ఇవ్వలేకపోతుంది, తెలంగాణలో ఏం పాపం చేసిండ్రు అంటున్నారు. మా అధ్యక్షుడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు ఎక్కడ బహిరంగ పెడతారో వస్తారండి అని చెప్పేసి మరి ఆయన కూడా రెడీ అంటారు. రేవంత్ రెడ్డి కూడా వస్తలేడు కదా మరి. మీరు ఎక్కడ చెప్తే చెప్పండి, నేను మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు వస్తామంటారు. ఇప్పుడు ఆడలేక మధ్యల మీద ఎగినట్టు రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం చేతగాక వారికి ఎందుకోసం అంటే సీఎం ఆ స్థాయిని మాట్లాడకూడదు కానీ వారు పరిపాలన విధానం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక వాళ్ళ పార్టీ కరెక్ట్ లేక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను నువ్వు వాడుకోవాలి తెచ్చుకోవాలి. నువ్వు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి?